5 సంవత్సరాల తర్వాత, ఉప్పెన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేశాను నేను. ఉప్పెనకి నేషనల్ అవార్డు వచ్చింది. చాలా డబ్బులు వచ్చాయి ప్రొడ్యూసర్ గారికి, నాకు కూడా. ఇన్ని సంవత్సరాలు టైం ఎందుకు తీసుకున్నావురా అంటే, అది ఓన్లీ పెద్ది సినిమా కోసం తీసుకున్నా. నేను ఉప్పెన అయిపోయిన తర్వాత ఎవరితో సినిమా చేయాలని టెన్షన్లో తిరుగుతూ ఉంటే, నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చారు మా గురువుగారు సుకుమార్ గారు. థ్యాంక్ యూ సుక్కు సార్, నన్ను చరణ్ సార్ దగ్గర కూర్చోబెట్టినందుకు తీసుకెళ్ళి. చరణ్ సార్కి స్టోరీ చెప్పాను, దేవుణ్ణి మొక్కుని వెళ్ళాను. ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా, స్వామి దత్తాత్రేయ స్వామి ఇది ఓకే చేస్తే నీకు రుణపడిపోతానని. చరణ్ సార్ ఒక్క కరెక్షన్ కూడా చెప్పలేదు. పెద్ది అంటే ఒక కమర్షియల్ ఫిల్మ్లా కనిపిస్తుంది మీకు, కానీ ఇది కమర్షియల్ ఫిల్మ్ కాదు. చాలా కమర్షియల్ ఫిల్మ్గా ఉంటూ ఒక ఎమోషనల్ డ్రామా ఇది. ఒక ఆటగాడి జర్నీ. అంటే ఆట అంటే ఇన్నాళ్ళు ఆట అంటే ఆకతాయితనంగా ఉంటుంది, కానీ ఆట ఏం తీసుకొస్తుంది ఒక మనిషికి? తన ఐడెంటిటీ తీసుకొస్తుంది, తన గౌరవం తీసుకొస్తుంది, తన చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా మారుస్తుంది అని చెప్పే కథ పెద్ది. అంటే పెద్ది అంటే అలలా ఎగసిపడిన మనిషి కథ కాదు, పడినా లేచిన మనిషి కథ పెద్ది.